వెల్కమ్ టు ఆల్. మనం ఈ సెషన్స్లో ఏసీ సర్క్యూట్స్ గురించి వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 2 టైప్స్ ఆఫ్ బేసిక్ సర్క్యూట్స్ ఉంటాయి. ఏమేమి? ఒకటి వచ్చే వరకు ఏసీ సర్క్యూట్స్, రెండోది వచ్చే వరకు డీసీ అనమాట. రెండోది వచ్చే వరకు డీసీ. సో ఏసీ అంటే ఏంటి? ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. అదేవిధంగా డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. సో ఈ రెండింటికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఏసీ సర్క్యూట్స్లో మనకి క్వాంటిటీస్ లైక్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఉంటాయి కదా, అవి విత్ రెస్పెక్ట్ టు టైమ్ పర్టికులర్ ఇంటర్వెల్స్లో వాటి ఫ్లో యొక్క డైరెక్షన్ని మార్చుకుంటాయి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏసీ క్వాంటిటీ. అదే అనదర్ ఎగ్జాంపుల్ ఏంది? వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది. దిస్ ఈజ్ ఆల్సో ఏసీ క్వాంటిటీ అన్నమాట. డైరెక్ట్ క్వాంటిటీస్ వచ్చే వరకు, డైరెక్ట్ కరెంట్స్లో వచ్చే వరకు వాటి యొక్క ఫ్లో డైరెక్షన్ని అవి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చే వరకు, రెండో ఎగ్జాంపుల్ వచ్చే వరకు వాటి యొక్క ఫ్లో డైరెక్షన్ని చేంజ్ చేసుకో. రెండో ఎగ్జాంపుల్ వచ్చే వరకు ఇది రెండో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏసీ క్వాంటిటీస్లో ఏమవుతుంది? డైరెక్షన్ అనేది విత్ సర్టెన్ ఇంటర్వెల్స్ చేంజ్ అవుతుంది. ఒక డైరెక్షన్లో ఒకవైపు ఫ్లో అవుతూ ఉంటే రెండో డైరెక్షన్లో ఎందర్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఒక పర్టికులర్ డైరెక్షన్ని పాజిటివ్ అనుకుంటే రెండో డైరెక్షన్ని నెగిటివ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ విధంగా ఏసీ సర్క్యూట్స్లోనేమో విత్ టైమ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ క్వాంటిటీస్ చేంజ్ అవుతుంది. మనకి డీసీ సర్క్యూట్స్లో ఏమైనా ఒకే డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్ డిఫరెన్స్. మన హౌస్ హోల్డ్స్లోకి వచ్చేయన్ని ఏది మనకి ఇళ్లలోకి వచ్చేయన్ని హౌస్ హోల్డ్స్ కానీ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ వాడి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం మ్యాక్సిమం కేసెస్ ఏసీ క్వాంటిటీస్నే వాడతాం అనమాట. ఏసీ సప్లైనే వాడుతూ ఉంటాం. సో ఆ ఏసీ సప్లై మనకి హౌస్ హోల్డ్స్లోకి ఎట్లా వచ్చిందా అంటే సైనసాయిడల్ ఫామ్లో వచ్చింది. సైనసాయిడల్ క్వాంటిటీస్ లాగా వచ్చింది. అంటే సైన్ ఆర్ కొసాయిడల్. దాని వేవ్ ఫామ్ ఏ విధంగా ఉండిద్ది అంటే, సో వేవ్ ఫామ్ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది అనమాట. ఈ విధమైన క్వాంటిటీస్ మనకి యూటిలిటీ కోసం మనం ఇండస్ట్రీలో కానీ లేదంటే హౌస్ హోల్డ్స్లో కానీ ఈ విధమైన కరెంట్స్ వోల్టేజెస్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ విధమైన కరెంట్స్ వోల్టేజెస్ మనకి ఇండస్ట్రీలో కానీ హౌస్ హోల్డర్స్లో కానీ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీని బేసిక్స్ వచ్చే వరకు సమ్ బేసిక్స్ మనం దీని గురించి తెలుసుకుంటే ఉంటే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే, ఈ ఫ్లోని అబ్జర్వ్ చేసామంటే ఎట్లా ఉంది? ఒక పర్టికులర్ ప్యాటర్న్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న పర్టికులర్ ప్యాటర్న్, ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏమవుతుంది? సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంది. ఈ రిపీట్ అవుతున్న ప్యాటర్న్ని మనం ఒక సైకిల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ రిపీట్ అవుతున్న ప్యాటర్న్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ఒక సైకిల్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మన ఏసీ సర్క్యూట్స్కి మనం సైకిల్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, వన్ కంప్లీట్ సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ magnitudes. One complete set of positive and negative magnitude. In general, మనకి ఏదైనా ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటే ఆ ప్యాటర్న్ని మనం సైకిల్ అని చెప్పేసి డిఫైన్ చేయొచ్చు అనమాట. మనకు వచ్చే వరకు ఏముంటాయి? కరెంట్స్, వోల్టేజెస్ ఇవి ఉంటాయి అన్నమాట.
సో ఈ ప్యాటర్న్ మన ఇళ్లలోకి వచ్చేది కానీ ఇండస్ట్రీలోకి వచ్చేది కానీ కరెంట్ ఆర్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ ఈ షేప్లో వస్తూ ఉంటే అందులో మీకు ఎల్లో కలర్లో మార్క్ చేసిన పర్టికులర్ ప్యాటర్న్ అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ మనం ఏమని చెప్పేసి అంటాము, సైకిల్ అంటాం. ఇటువంటి సైకిల్స్ ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. ఏమంటాం? ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సో ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ మనకి ఇటువంటి అపేర్ అవుతున్నాయి అనే దాన్ని మనం ఏమని చెప్తామమ్మా? ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా ఈ సైకిల్ కంప్లీట్ చేయడానికి మనకి పట్టే టైం ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టే టైం ఉంది చూసారా, ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి అవసరమయ్యే టైం అన్నమాట. ఆ టైంని మనం టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఏమంటామమ్మా మనం? ఆ టైంని టైం పీరియడ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దాన్ని ఏమంటాం మనం? ఈ టైంని టైం పీరియడ్ అంటాం అనమాట. సో టైం పీరియడ్ అంటాం అని చెప్తుంది అనమాట. ఇప్పుడు టైం పీరియడ్ని టీతో చూపిస్తే ఫ్రీక్వెన్సీని ఎఫ్తో చూపిస్తాం. ఫ్రీక్వెన్సీని ఎఫ్తో డినోట్ చేస్తాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏమైంది? ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే చూడండి, ఒక సైకిల్కి మనకి ఎంత టైం పడుతుంది? ఒక సైకిల్కి టీ టైం పడుతుంది. ఓకే, ఒక సైకిల్కి ఎంత టైం పడుతుంది? టీ టైం పడుతుంది. అటువంటప్పుడు మనకి ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ వస్తాయి? ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ వస్తాయి అంటే 1/t సైకిల్స్ వస్తాయి. 1/t సైకిల్స్ వస్తాయి అన్నమాట. సో రిలేషన్షిప్ ఏంది మనకి? ఒక సెకండ్కి ఎన్ని సైకిల్స్ వస్తాయి అనేది నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/t. ఎఫ్ అంటే ఏందమ్మా? ఫ్రీక్వెన్సీ. టీ అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ని ఎట్లా డిఫైన్ చేసాం మనం? ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి పట్టే టైం అనమాట. టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ సైకిల్. టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ సో ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి అవసరమయ్యే టైంని మనం ఏమని చెప్తాము? టైం పీరియడ్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. అదేవిధంగా దీనికి కొన్ని క్వాంటిటీస్ని మనం డిఫైన్ చేస్తాం. వాల్యూస్ని. లైక్ ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక పర్టికులర్ టైంలో ఆ క్వాంటిటీ అటైన్ అయ్యే వాల్యూని సే టైం ఈక్వల్ టు t1 or time t2 or time t3 వీటి దగ్గర అంటే ఎట్ ఎనీ గివెన్ టైం ఆ క్వాంటిటీ అటైన్ అయ్యే వాల్యూని మనం ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటాం అనమాట. ఏమంటామమ్మా? ఎట్ ఎనీ గివెన్ టైం ఆ క్వాంటిటీ అటైన్ అయ్యే వాల్యూని మనం ఇన్స్టాంటేనియస్ వాల్యూ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ఇన్స్టాంటేనియస్ వాల్యూ. ఇన్స్టాంటేనియస్ వాల్యూ. ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంది? వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. సో ఇన్స్టాంటేనియస్ వాల్యూ అంటే ఏంది? వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ
at any given time or at any instant of time. At any given time or at any instant of time. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ వాల్యూ ఏందమ్మా అంటే మనకి మ్యాక్సిమం వాల్యూ ఆర్ పీక్ వాల్యూ. మ్యాక్సిమం ఆర్ పీక్ వాల్యూ అంటే ఏంటంటే మన యొక్క ఈ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఎయిదర్ ఇన్ నెగిటివ్ ఆర్ ఇన్ పాజిటివ్, ఎయిదర్ ఇన్ నెగిటివ్, ఈ నెగిటివ్లో అవ్వచ్చు ఆర్ ఈ పాజిటివ్లో అవ్వచ్చు. ఎక్కడైతే మ్యాక్సిమం వాల్యూని అటైన్ చేస్తుందో దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూ అంటాం. ఎక్కడైతే పీక్ వాల్యూని అటైన్ చేస్తుందో దాన్ని మనం మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది ఎక్కడ అటైన్ చేస్తుంది? సో ఇది ఈ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం వాల్యూని అటైన్ చేస్తుంది. సో ఇది మ్యాక్సిమం వాల్యూ. నెగిటివ్లో ఎక్కడ అటైన్ చేస్తుంది? ఇది ఇక్కడ అటైన్ చేస్తుంది. సో మనకు వచ్చే ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్ నెగిటివ్లోను పాజిటివ్ సైకిల్లోను రెండు చోట్ల ఒకే పీక్ వాల్యూని అటైన్ అవుతాయి అన్నమాట. ఒకే పీక్ వాల్యూని అటైన్ అవుతాయి. సో మ్యాగ్నిట్యూడ్ పరంగా చెబుతాయి. సో దీన్ని మనం ఏమని చెప్పేసి అంటాము? మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి అంటాం. ఏమంటామమ్మా? మ్యాక్సిమం వాల్యూ ఏమంటాం? మ్యాక్సిమం వాల్యూ. సో అంటేనే పీక్ వాల్యూ అటైన్ in any direction. Peak value attained in any direction. Either it may be positive or it may be negative value అన్నమాట. సో ఇవి డిఫైన్ చేసిన తర్వాత మనకి ఇంకొక రెండు ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో మన ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఏంది? మనకు వచ్చిన క్వాంటిటీ మళ్ళీ డ్రా చేస్తున్నామా? ఇట్లా ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇది ఒక సైకిల్, ఎక్కడి నుంచి ఒక సైకిల్. సో ఇదంతా ఒక సైకిల్. ఇదే సైకిల్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. ఈ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీకి మనము రెండు వాల్యూస్ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఒకటి యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూని మనం ఎట్లా చెప్పవచ్చు అంటే, సో ఈ యొక్క ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్ని ఒక పర్టికులర్ సైకిల్లో, ఏదైనా ఒక సైకిల్లో స్మాల్ ఇంటర్వెల్స్లో స్మాల్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్కి ఎట్లా డిఫైన్ చేసుకుంటా ఉంటే, ఈ విధంగా స్మాల్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ని తీసుకుంటా ఉంటే, సో ఇవి A1, A2, A3 అండ్ సో ఆన్. సో ఒక పర్టికులర్ సైకిల్లో అండ్ సో ఆన్ ఇట్లా AN దాకా డిఫైన్ చేసుకుంటా ఉంటే, సో యావరేజ్ వాల్యూ ఈజ్ మీన్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్, మీన్ ఆఫ్ ఆల్ instantaneous values in a cycle. Values in a cycle. So దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? A1 plus A2 plus A3 plus and so on AN by N. స్మాల్ ఇంటర్వెల్స్లో మనం శాంపిల్స్ చేసుకుంటే ప్రతి దాని దగ్గర ఈ ప్లేస్లో వచ్చేవరకు ఎంత ఉందనుకోండి 1, ఇక్కడ వచ్చేవరకు 2 ఉందనుకోండి, ఇక్కడ వచ్చేవరకు 5 ఉందనుకోండి, ఇక్కడ 7. అదేవిధంగా మళ్ళీ నెగిటివ్ సైడ్స్ తీసుకుంటాం, అట్లా ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు ఎట్లా రాయొచ్చు? 1 plus 2 plus 3 plus 5 plus 7 plus and so on plus AN by ఎన్ని క్వాంటిటీస్ వస్తే అని. దిస్ ఈజ్
యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎనీ క్వాంటిటీ. దీన్ని మనం ఇంకొక రకంగా ఎట్లా చేయొచ్చు అంటే ఈక్వలెంట్ DC current which can transform the same amount of charge in a given time. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అమ్మా, ఇంకొక రకంగా ఎట్లా చెప్పొచ్చు, ఈక్వలెంట్ DC current which can transform same amount of charge in given time. సో రెండో క్వాంటిటీస్ వచ్చే వరకు RMS వాల్యూ. సో ఈ RMS వాల్యూని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ మీన్ ఆఫ్ ఆల్ ద స్క్వేర్స్. ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ ఆఫ్ స్క్వేర్స్. సో మీన్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంది? మీన్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంది, ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ A1 A2 A3 A4 AN అనుకున్నాం కదా. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ A3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN స్క్వేర్ బై n, దీనికి స్క్వేర్ రూట్ అన్నమాట. సో RMS వాల్యూని ఈ విధంగా డిఫైన్ చేస్తాం. సో ఏందమ్మా RMS వాల్యూ అంటే మీన్ ఆఫ్, సో ద రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్స్ of all instantaneous values. దీన్ని ఇంకొక రకంగా ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఈక్వలెంట్ DC current which can produce same amount of heat in the given time. సో ఏ విధంగా డిఫైన్ చేయొచ్చమ్మా, ఈక్వలెంట్ DC current ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, ఈక్వలెంట్ DC current which can produce same amount of heat in given time. సో ఇది RMS క్వాంటిటీ. సో ఈ RMS క్వాంటిటీని ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఇవి ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే వేవ్ ఫామ్ నుంచి మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, యావరేజ్ వాల్యూని RMS వాల్యూని ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇది వేవ్ ఫామ్ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటే ఎట్లా చేయొచ్చు అంటే, సో ఐ విల్ డ్రా అవర్ సైనసాయిడల్ వేవ్ ఫామ్. ఒక సైకిల్ డ్రా చేస్తున్నానమ్మా మన సైనసాయిడల్ వేవ్ ఫామ్ది. ఇది T అనుకుంటే సో ఇదేమని చెప్పేసాను, ఇది కంప్లీట్ సైకిల్.
ఇది మన క్వాంటిటీ. సో ఇట్ కెన్ బి వోల్టేజ్ ఆర్ ఇట్ కెన్ బి కరెంట్. ఇది ఒక కంప్లీట్ సైకిల్. టైం పీరియడ్ టీ. సో ఇప్పుడు దీని యొక్క యావరేజ్ వాల్యూని ఇన్స్టాంటేనియస్ వాల్యూ నుంచి ఎట్లా తీసుకున్నాం? a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an బై n. అదే వేవ్ ఫామ్ నుంచి ఇంటిగ్రల్ గా చేస్తే ఎట్లా తీసుకోవచ్చు అంటే 1/t ఇంటిగ్రల్ f ఆఫ్ t dt. ఇది 0 to t ఇంటిగ్రేట్ చేస్తే అంటే ఒక కంప్లీట్ సైకిల్ ని ఇంటిగ్రేట్ చేస్తే, ఎక్కడ నుంచి కంప్లీట్ సైకిల్ అంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కంప్లీట్ సైకిల్ టైం పీరియడ్ లో ఇంటిగ్రేట్ చేసి యావరేజ్ చేస్తాం. ఎట్లా? యావరేజ్ వాల్యూ ఈక్వల్ 1/t 0 to t ఇంటిగ్రల్ f ఆఫ్ t dt. అదేవిధంగా ఆర్ఎంఎస్ వాల్యూని ఏ విధంగా డిఫైన్ చేస్తామమ్మా? ఆర్ఎంఎస్ వాల్యూని ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? ఇందాక మనం స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ అని చెప్పాం. a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ an స్క్వేర్ బై n. దీన్ని ఇంటిగ్రల్ నుంచి చేయాలంటే ఎట్లా చేస్తామంటే 1/t 0 to t f of t whole square dt whole power 1/2. ఈ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వేవ్ ఫామ్ నుంచి ఇంటిగ్రల్ చేసి తీసుకోవాలి అనుకుంటే. లేదు స్మాల్ ఇంటర్వెల్స్ లో ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములా వాడతాము. ఇంటిగ్రల్ వాడి చేయాలంటే ఈ రెండు ఫార్ములాస్ వాడి చేస్తాం అనమాట. యావరేజ్, ఆర్ఎంఎస్ వాల్యూ. ఈ యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూలు డిఫైన్ చేసిన తర్వాత మనం ఇంకా రెండు క్వాంటిటీస్ ని డిఫైన్ చేస్తాం. ఒకటి ఏందమ్మా అంటే ఫార్మ్ ఫ్యాక్టర్. ఫస్ట్ది ఫార్మ్ ఫ్యాక్టర్. ఫార్మ్ ఫ్యాక్టర్ ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ is defined as the ratio of RMS value by average value of the given quantity. Form factor is defined as the ratio of RMS value by average value of the given quantity. And another one is peak factor. Peak factor ఎలా డిఫైన్ చేస్తామంటే peak factor is defined as the ratio of maximum value to the RMS value of the given quantity. ఏదమ్మా form factor is defined as the ratio of RMS value to the average value of the given quantity. And peak second quantity in the phase difference. So phase అంటే ఏంటంటే phase is nothing but angular position of the alternating quantity. So ఆ క్వాంటిటీని మనం either in terms of angle degrees లో చెప్పొచ్చు లేదా in terms of seconds లో కూడా చెప్పొచ్చు. So angular position with respect to reference. సో ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. సో ఈ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీకి మనము ఫేజ్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే యాంగులర్ పొజిషన్ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్. సో ఈ పొజిషన్ యాంగులర్ పొజిషన్ ని మనం యాంగిల్ టర్మ్స్ లో చెప్పొచ్చు. సపోజ్
క్వాంటిటీ కొంత టైం ల్యాప్స్ చేసిన తర్వాత ఈ పొజిషన్లో ఇక్కడ ఫేజ్ వచ్చే వరకు ఎంత వచ్చిందమ్మా, ఫేజ్ వచ్చే వరకు ఈ మధ్యలో టైం టీ ఇట్లా అయినా చెప్పొచ్చు, ఆర్ ఇక్కడున్న యాంగిల్ θ1 ఈ ఫామ్లో అయినా చెప్పొచ్చు అనమాట. రిఫరెన్స్ నుంచి, రిఫరెన్స్ 0 యాక్సిస్ అనుకుంటే 0 పాయింట్ అనుకుంటే 0ని దాటిన తర్వాత ఈ ప్లేస్ని ఈ పొజిషన్ని దాటిన తర్వాత ఇక్కడ నుంచి అది ఎంత టైం ఆర్ యాంగిల్ స్పెండ్ చేసింది, θ1 or T1 or θ1, T1 or θ1, T1 or θ1. So T1 in terms of time చెప్పొచ్చు, యాంగిల్ ఇన్ డిగ్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ ఇన్ డిగ్రీస్ θ1 కూడా చెప్పొచ్చు అనమాట. సో దీన్ని మనం ఏ విధంగా చెప్పాము, ఫేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద పొజిషన్ in terms of time or angle with respect to reference. అదేవిధంగా ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎట్లా చెప్తామంటే, ఫేజ్ డిఫరెన్స్ ని రెండు వేవ్ ఫార్మ్స్, రెండు క్వాంటిటీస్ మధ్య డిఫైన్ చేస్తాం అన్నమాట. సో అది ఎట్లా డిఫైన్ చేస్తామంటే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆర్ టైం డిఫరెన్స్ అట్లా డిఫైన్ చేస్తాం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆర్ టైం డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ. ఏ విధంగా చెప్పామమ్మా, angular displacement or in terms of time. సో ఈ విధంగా మనము డిఫైన్ చేస్తాం అన్నమాట. ఎట్లా, ఒక 2 క్వాంటిటీస్ మనం తీసుకున్నాం. సో ఫస్ట్ క్వాంటిటీ ఇది, సెకండ్ క్వాంటిటీ ఇట్లా ఉందనుకోండి. ఈ రెండింటి మధ్య యాంగులర్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇంత ఉంది. దిస్ మే బి θ. మనం విత్ రెస్పెక్ట్ టు టైం టీ కూడా చెప్పొచ్చు అనమాట. ఎట్లా చెప్పొచ్చు, విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ పొజిషన్ θ ఆర్ టైం టీ, ఈ రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. సో ఈ ఫేజ్ డిఫరెన్స్ ని మనం అంటే టైం డిఫరెన్స్ బిట్వీన్ జీరో క్రాసింగ్ ఆఫ్ ద 2 సిగ్నల్స్ ఆర్ 2 quantities or time difference between reaching a maximum of the 2 quantities మనం ఫేజ్ డిఫరెన్స్ కింద చెప్పొచ్చు. సో ఇక్కడ జీరో క్రాసింగ్ అంటే ఏందమ్మా, జీరో క్రాసింగ్ ఆఫ్ ద 2 సిగ్నల్స్ అంటే మనకి ఎక్కడ ఉంది, ఇది ఫస్ట్ సిగ్నల్ జీరో క్రాసింగ్, ఇది సెకండ్ సిగ్నల్ జీరో క్రాసింగ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆర్ ఇక్కడ మాక్సిమం రీచింగ్ డిఫరెన్స్ ఏదైనా సరే చెప్పొచ్చు అనమాట, ఏదైనా సరే చెప్పొచ్చు. వన్ థింగ్ ఏంటంటే, ఈ ఫేజ్ డిఫరెన్స్ ని డిఫైన్ చేయడానికి మనం ఆ రెండు క్వాంటిటీస్ యొక్క ఫ్రీక్వెన్సీస్ షల్ బి సేమ్. సో ఈ రెండు క్వాంటిటీస్ యొక్క ఫ్రీక్వెన్సీస్ షల్ బి సేమ్ అన్నమాట. ఒకే విధమైన ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎఫ్ కాన్స్టెంట్ F1 ఈక్వల్ టు F2, రెండు సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీలు ఈక్వల్ గా ఉండాలి. సో ఈ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ F1, ఈ సిగ్నల్ F2 అనుకుంటే F1 ఈక్వల్ టు F2 ఉండాలి. ఫ్రీక్వెన్సీలు విడిగా ఉంటే ఫేజ్ డిఫరెన్స్ మనము చెప్పమన్నమాట. ఒకే విధంగా ఉన్నదానికి చెప్తాము. ఇవి ఏసీ సర్క్యూట్స్ లో బేసిక్స్, సమ్ బేసిక్స్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్. సో ఈ క్లాస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఈ క్లాస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసామో, ఫస్ట్ మనకి ఉండేవి ఏంటి, ఎలక్ట్రికల్ ఏసీ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డీసీ కరెంట్, ఈ రెండు ఉంటాయి. వాటి ఉండే బేసిక్ డిఫరెన్స్. సో ఏసీ అండ్లో ఏమైంది, మనకి డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అనేది ఆల్టర్ అయ్యింది. డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అనేది
ఇంటర్వెల్స్ లో ఆల్టర్ అవుతూ ఉండేది. ఒక డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటే రెండో డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటాం. డీసీలో వచ్చేవరకు ఏమైంది, డీసీలో వచ్చేవరకు మనకి ఏ విధమైన ఆల్టరేషన్ జరగదు, ఏ విధమైన ఆల్టరేషన్ జరగదు. సో ఇది అర్థం చేసుకున్న తర్వాత మనం వేటికి వచ్చాం, మన జనరల్ గా ఉండేవి ఏంది, సైనసాయిడల్ సిగ్నల్స్ ఉంటాయి. సైనసాయిడల్ సిగ్నల్స్ మన హోమ్స్ కానీ ఇండస్ట్రియల్ కానీ అన్నీ వస్తాయి. సో వాటి షేప్ ఏ విధంగా ఉంటుంది, ఆ సైనసాయిడల్ సిగ్నల్స్ లో సైకిల్ అంటే ఏంది, సైకిల్ అంటే ఏంది, మన కంప్లీట్ సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్స్. అట్లాగే ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. టైం పీరియడ్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంది, ఒక సైకిల్ కంప్లీట్ అవడానికి పట్టే టైం, ఒక సైకిల్ కంప్లీట్ అవడానికి పట్టే టైం. ఆ తర్వాత ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ అంటే ఏంది, వాల్యూస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. నెక్స్ట్ మాక్సిమం వాల్యూ అంటే పీక్ ఏదైనా పాజిటివ్ నెగిటివ్ అది అటైన్ అయ్యేదాన్ని మాక్సిమం వాల్యూ అంటాం. ఆ తర్వాత యావరేజ్ వాల్యూ అంటే ఏంది, యావరేజ్ వాల్యూని ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ను తీసుకుంటే మీన్ ఆఫ్ ఆల్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్. అది ఇంకో రకంగా ఎట్లా చేయొచ్చు, ఈక్వలెంట్ DC కరెంట్ which can transform same amount of charge in given time. అదే విధంగా వేవ్ ఫార్మ్ నుంచి ఇంటిగ్రల్ చేసి ఎట్లా కనుక్కోవచ్చు, యావరేజ్ వాల్యూ ఈక్వల్ టు 1/t 0 to t f of t dt. ఇంకోటి ఏంది, RMS వాల్యూ. RMS వాల్యూని ఎట్లా కనుక్కోవచ్చు, ద రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ an స్క్వేర్ బై n. అది మనం ఇంటిగ్రల్ చేసి కనుక్కోవాలంటే 1/t 0 to t f of t స్క్వేర్ dt f of t హోల్ స్క్వేర్ dt హోల్ పవర్ 1/2 వేసి చేయొచ్చు. ఈక్వలెంట్, దీని ఇంకో రకంగా ఎట్లా డిఫైన్ చేసాం, ఈక్వలెంట్ DC కరెంట్ which can produce same amount of heat in